అందుకే ప్రభు కూడా ఒక మాట చెప్పాడు, ఇదిగో వారు పెదవులతో స్తుతించుచున్నారు కానీ హృదయం దూరంగా ఉంది. వాళ్ళ హృదయం దూరంగా ఉంది, వారి హృదయం నా దగ్గర లేదు. పెదవులలో స్తోత్రాలు ఉండొచ్చు, చేతులలో చప్పట్లు కొడుతూ ఒకవేళ మన ప్రవర్తనలో దేవుని స్తుతించేవారుగా మనము కనబడవచ్చు. ఈ హృదయం కావాలి దేవునికి. కొంతమంది అనుకుంటారు మీ హృదయం దేవునికి ఇవ్వండి అంటే, ఇది సువార్త, హృదయంలో యేసయ్య ఉన్నాడా? ఇదిగో ఇది ఎప్పుడో విన్నటువంటి సువార్తలాగా ఉందే, బాప్తిస్మ ముందు పొందుకునే సువార్త మాటలు కదా, మనకెందుకు అని అనుకుంటాం కొన్నిసార్లు. సొలొమోను భక్తుడు తన హృదయాన్ని దేవునికి దూరం చేసుకున్నాడు. సొలొమోను కంటే భక్తిపరులమా మనం? దావీదు కంటే మించిన భక్తిపరులమా మనం? ఎక్కడైనా నీ హృదయం దూరం అయిపోతుందేమో జాగ్రత్త చేసుకో. నీ తలంపులు దేవుని సన్నిధిని విడిచిపెట్టేయేమో, నీ పెదవులలో స్తోత్రాలు ఉండొచ్చుగాక, నీ మనసులో దేవుని స్తుతించాలని తపన ఉండొచ్చుగాక, కానీ నీ మనసు, నీ హృదయం దేవుని సన్నిధికి దూరమైనదైతే ఈ ఉదయపు వేళ పరిశీలించుకోవలసిన